బ్యాక్ టు బ్యాక్ విజయాలతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ ఫామ్ తో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3 వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో బిగ్గెస్ట్ రికార్డును నాని కెరీర్ తో పాటు మీడియం రేంజ్ మూవీస్ లో నమోదు చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సైతం ఎక్సలెంట్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం లేపింది. ఆంధ్రాలో లేట్ బుకింగ్స్ ఇంపాక్ట్ చూపించినా కానీ టికెట్ హైక్స్ కలిసి రావడంతో ఓపెనింగ్స్ పరంగా అన్ని చోట్ల మాస్ కుమ్ముడు కుమ్మేసింది ఈ సినిమా. నైజాం లో ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కూడా ఎక్సలెంట్ ట్రెండ్ ను చూపెడుతూ దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా ఓవరాల్ గా ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాలలో డబుల్ డిజిట్ షేర్ మార్క్ ను క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు కనుక అన్ని చోట్ల అనుకున్న విధంగా ఉంటే 11 నుండి 12 కోట్ల వరకు షేర్ మార్క్ ను తెలుగు రాష్ట్రాల్లో సినిమా దక్కించుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో కూడా దసరా సినిమా కన్నా బెటర్ ట్రెండ్ ను చూపించిన ఈ సినిమా మిగిలిన చోట్ల ఇతర వర్షన్ కలెక్షన్లు మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేదు. కానీ ఓవర్సీస్ లో మాస్ ట్రెండింగ్ ను చూపించిన ఈ సినిమా ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపే వసూలను అందుకోవడంతో వరల్డ్ వైడ్ గా ఇప్పుడు అవలీలగా 18 కోట్ల నుండి 20 కోట్ల రేంజ్ వరకు షేర్ మార్క్ ను అందుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లో డ్రాస్టిక్ చేంజెస్ ఏమైనా ఉంటే తప్పితే సినిమా తొలి రోజు 20 కోట్ల షేర్ మార్క్ ను అందుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఎక్కువగా. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ ఎక్స్పెక్టేషన్స్ ను కూడా సినిమా మించిపోతుందా లేక ఇదే రేంజ్ కు కొంచెం అటు ఇటుగా కలెక్షన్ ను తొలి రోజు సాధించగలుగుతుందో చూడాలి. ఓవరాల్ గా టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కలెక్షన్ లను తొలి రోజు వసూలు చేయబోతుంది హిట్ 3 సినిమా. ఈ సినిమా జానర్ కి ఈ రేంజ్ కలెక్షన్ అంటే అది మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్స్ రిపోర్ట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.